ఒక్కరు అన్నది ప్రభు ఉద్దేశంలో. ఎందుకంటే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఆయన ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేసేవాడు ప్రభు. ఇక్కడ పేతురును సంధించటం ద్వారా పేతురుతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, నీవు నన్ను ప్రేమిస్తుంటున్నావా, వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంటున్నావా? ప్రభు యొక్క ఆత్మకార్యాలు జరగాలన్నా, ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి పాత్రగా వాడబడాలన్నా ప్రభును మనం ఎక్కువగా ప్రేమించగలగాలి. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచగలగాలి, ఆయనను కొనియాడగలగాలి. ఇక్కడ పేతురుని ఎందుకు అడుగుతుంటున్నాడంటే, అది కూడా 3 సార్లు అడగటం జరిగింది. ప్రేమించున్నావా, ప్రేమించుతున్నావా, ప్రేమించున్నాను 3 మార్లు అడగటం జరిగింది. ఎందుకంటే అదే నోటితో ప్రభును ఎరగనని ముమ్మారు బొంకినటువంటి పేతురు నోటి ద్వారా ముమ్మారు ఒప్పింప చేసుకుంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను ప్రభు అని. నేను ప్రేమిస్తుంటున్నాను ప్రభు అన్నటువంటి ఆ ఒప్పుదలను బట్టి అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము. ప్రభు యొక్క ఇష్టం ఏంటంటే, ఒక గొర్రెల కాపరిగా పేతురు మరి తన గొర్రెలను కాసేవాడిగా, మేపేవాడిగా ఉండాలన్నటువంటి తీర్మానం కలిగినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాం. ఇక్కడ తను పొందబోయేటటువంటి మరణాన్ని గురించి కూడా చెప్తుంటున్నాము. మరి ఈ సందర్భంలో పేతురు ద్వారా మనుషుల పట్ల జాలరిగాను, మరి ఆయన బండ మీద కట్టబడే సంఘంగాను ఏర్పరచబడాలంటే పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే పేతురు తనను తాను అప్పగించుకున్నాడో, ఒప్పుకున్నాడో, ప్రేమిస్తున్నానని ఒప్పుకుంటున్నాడో, అటు పరిస్థితిని బట్టి ప్రభు యొక్క పునరుత్థానము, నేనే పునరుత్థానము, నేనే జీవమునై ఉన్నానన్నటువంటి ఆ వాక్యము, ఆ దేవుని పరిశుద్ధ సత్యము పేతురులా జరగటం మొదలుపెట్టింది. పేతురు పునరుత్థాన బలం కలిగినటువంటి వాడై ముందున్నటువంటి జీవితంలో అంతా కూడా సంపూర్ణంగా తను తాను అప్పగించుకొని మరి గొప్ప ఉద్దేశంను నెరవేర్చిన వాడై ఉంటున్నాడు అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తించుంటున్నాము. పేతురు యొక్క జీవితం అది మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంటున్నది. పేతురు ఉన్నటువంటి వాడు మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల ముందు, అనేక మంది ముందు ఆరోహణమైన తప్ప మనం చూస్తున్నటువంటి ఈ సత్యాన్ని ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూస్తే అక్కడ పెంతెకోస్తు పండగ దిన అనుభవము మనం ఇట్లా చూస్తుంటున్నాము. అందరూ కూడి ఉంటున్నప్పుడు బలంగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారు చూస్తుంటున్నారు. వేగంగా గాలి ఒకటి ఆకాశం నుండి మరి రావటం జరిగింది. వారి కూర్చున్న ఇల్లంతా వ్యాపించడం జరిగింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారి అందరి మీద వ్రాలగా పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి అనుగ్రహించిన వాక్ శక్తిని బట్టి మరి అన్ని భాషలతో మాట్లాడుతున్నట్టు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇట్టి సందర్భాన్ని చూసినప్పుడు మరి ఏమనుకుంటున్నారంటే, జనము విభ్రాంతి నుండి మరి ఏం జరుగుతుందో తెలియక, ఏమి తోచక వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని మాట్లాడుకోవటం జరిగింది. అప్పుడు పేతురు తన 11 మంది శిష్యులతో కలిసి లేచి నిల్చొని చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి పూర్తిగా పునరుత్థానటువంటి శక్తిని కలిగినటువంటి పేతురు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇది మత్తలం 'అవటం కాదు, ప్రొద్దుపొడిచి జాము కూడా కాలేదు కదా,
మరి ఇది యోవేలు ప్రవక్త ద్వారా పలికినట్లుగా అందరి మీద ఆత్మ కుమ్మరింపబడింది, దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడింది అని పేతురు చెప్పటం ఆరంభించాడు. యోవేలు గ్రంథం మనం పరిశీలించి చూస్తే 2వ అధ్యాయము 28వ వచనం నుండి చూస్తే అదే మాటలు ఇక్కడ పేతురు సెలవిస్తుంటున్నాడు. అంత్య దినములందు నేను మనుషుల అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు ప్రవచిస్తారు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులకు దర్శనం కలుగుతుంది, మీ వృద్ధులు కలలు కంటారు, నీ దాసురాండ్ర మీద దాసుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగింది. ప్రభు యొక్క సాక్షిగా నిలబడి పేతురు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా యేసు ప్రభును కూర్చున్నటువంటి సంపూర్ణమైనటువంటి సువర్తమానం ఇక్కడ అందిస్తుంటున్నాడు. ఆఖరి దినాలు ప్రభు ఆరోహణమైనప్పుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడం అన్నటువంటి వాస్తవము గుర్తించినటువంటి వాడే పేతురు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మరి ఇది మేము మద్యంతో నిండుకొని చేయటం కాదు, ప్రభు యొక్క ఆత్మశక్తిని పొందినటువంటి వారంగా మేము ఈ మధ్య ఉంటున్నాము. మీరు చేసినటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి ఘోరాలు, మరి మీరు చేసినటువంటి కీడు, ప్రభువు ఈ లోకంలోకి రావటానికి కలిగిన కారణాన్ని గ్రహించలేకుండా మరి యేసుక్రీస్తు ప్రభువును మీరు అప్పగించుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువును మీరు సిలువకు అప్పగించుంటున్నారు, ఆయన మరణానికి అప్పగించుంటున్నారు అన్నటువంటి ఘాటైనటువంటి ఉపన్యాసము పేతురు వారికి ఇవ్వటం జరిగింది. అటువంటి సందర్భంలో మరి వారు చాలా మనసు నొచ్చుకొని పేతురుతో అడుగుతుంటున్నారు, మరి మేమేం చేయాలి, ఇప్పుడు మేమేం చేయాలి అన్నప్పుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన తండ్రి యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పానని వ్రాయబడింది. 2వ అధ్యాయం అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37వ వచనం నుండి రాయబడినటువంటి సత్యాలు ఇవి. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ అంటే, వెంటనే వారు మారు మనసు పొందటము, మరి ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా హెచ్చరింపబడినప్పుడు ఆ వాక్యం అంగీకరించిన వారంతా బాప్తిసం పొందినట్లు ఇట్లా వ్రాయబడింది. ఆ దినం బాప్తిసం పొందినటువంటి వారు ఇంచుమించు 3,000 మంది పురుషులు. 3,000 మంది పురుషులు దేవుని యొక్క ప్రక్రియ అక్కడ జరిగినట్టు మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఇక్కడ వలవేయుడు, కుడివైపుకు వలవేయుడు అని చెప్పినటువంటి పరిస్థితిని మనం గమనిస్తే, మరి ఈ సంఘం కట్టబడింది, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా గొర్రెలను మేయమని కాయమని చెప్పటం జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. విస్తారంగా సేవ జరిగింది పేతురు ద్వారా. మరి ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మరి మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు మరి అంత్యదినమందు మరి జనములను ప్రోగు చేసినప్పుడు కుడి వైపున గొర్రెలను ఎడవైపున మేకలను చేర్చినట్లు మనం చూస్తుంటున్నాము. కుడి వైపున గొర్రెలను చూసి ఆశీర్వదింపబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి పరలోక రాజ్యము, మీకు ఏర్పరచబడినటువంటి పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని సెలవిస్తుంటున్నాడు. ఆ కుడివైపున గొర్రెలలో పేతురు మేపినటువంటి కాచినటువంటి గొర్రెలు ఈనాడు ఆ గొర్రెల మందలో చేర్చబడటానికి, ఆ తీర్పు దినమున కుడివైపు గొర్రెలలో చేర్చబడటానికి మరి పేతురును ఒక సాదృశ్యంగా ప్రభు మన ముందు ఉంచుంటున్నాడు. మన ఎడలకు కూడా ప్రభు కలిగినటువంటి ఉద్దేశాలు ఏంటో, ప్రభు ఆశించినటువంటి ఉద్దేశం ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్నటువంటి వారంగా ప్రభు విషయంలో మనము ప్రభు పునరుత్థానం లేచినటువంటి ఆ ప్రభు యొక్క పునరుత్థాన బలం కలిగి ఆ జీవమును కలిగినటువంటి వారంగా మనము మన ప్రభు విషయమైనటువంటి పరిచర్యల ముందుకు సాగవలసి ఉంటుండగా ఆ రీతిగా సాగిన వారమై ప్రభు నామానికి మహిమ గంత ప్రభావం కలుగునట్లుగా, ప్రభు ఉద్దేశాలు మన ఇళ్ళ నెరవేరినట్లుగా, ప్రభువు కుడివైపు చేర్చినటువంటి గొర్రెల మందలో మనం కూడా ఆ గొర్రెలుగా ఆ పొందిన ఆశీర్వచనము,
అనేకులకు ఆశీర్వాదము అనేకుల ఆశీర్వాదం పొందినట్లుగా మనకు అప్పగించిన పనిని ప్రభు అప్పగించిన పని గొర్రెలు కాయము గొర్రెలు మేపు అని సెలవిచ్చినప్పుడు పేతురు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్లు మనకు పేతురు రాసినటువంటి పేతురు జరిగించినటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలే కాకుండా సమస్తం మనకు తేటతెల్లం చేస్తుంటుండగా ప్రభు మన ఏరియాలో ఉద్దేశించినటువంటి మరి పరిచర్య రీతిగా మరి ప్రభు మన ఏరియాలో కలిగినటువంటి ఆలోచనలు మనం సంపూర్ణం చేసినటువంటి వారంగా మనం కూడా ప్రభు మందలు గొర్రెలు కుడివైపు చేర్చబడినటువంటి గొర్రెల మందలు చేర్చబడినటువంటి వారుగా మన వలన గొర్రెలుగా చేర్చబడినటువంటి వారితో సహా ప్రభు యొక్క తీర్పులో ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను ఆశీర్వాదాన్ని పొందటానికి ప్రభు మన అందరిలా కృప చూపును కాక దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక. సిస్టర్ గారు నేనే ఆ పాట దాని కంటిన్యూషన్ ఒక పాట పాడతాను. ఇది నా సొంత రచన, స్వరకల్పన కూడా నాది. సంగమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధాలయమా ప్రభు మేఘ సందేశమా ఓ సంగమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధాలయమా ప్రభు మేఘ సందేశమా వెలగలరాళ్ళతో పరిశుద్ధ ముత్యములతో వెలగలరాళ్ళతో పరిశుద్ధ ముత్యములతో కట్టబడిన యెరూషలేమా దిగి వచ్చే నూతన వధువా ఓ సంగమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధాలయమా ప్రభు మేఘ సందేశమా కూల్చబడిన గోడలున్నవి కాల్చబడిన గుమ్మాలున్నవి కూల్చబడిన గోడలున్నవి కాల్చబడిన గుమ్మాలున్నవి నీవు నెహెమ్యా కావలదా మరి మరి యోచించుకో నీవు నెహెమ్యా కావలదా మరి మరి యోచించుకో ఓ సంగమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధాలయమా ప్రభు మేఘ సందేశమా హామాను వలె నిన్ను
కడతీర్చ కాచియుండగా హామానువలె నిన్ను కడతీర్చ కాచియుండగా నీవు ఎస్తేరు కావలదా మరి మరి యోచించుకో నీవు ఎస్తేరు కావలదా మరి మరి యోచించుకో ఓ సంఘమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధాలయమా ప్రభు మేఘ సందేశము ప్రవచనాల నెరవేర్పుకు ప్రభు రాక సిద్ధపాటుకు ప్రవచనాల నెరవేర్పుకు ప్రభు రాక సిద్ధపాటుకు నీవు యోహాను కావలదా మరి మరి యోచించుకో నీవు యోహాను కావలదా మరి మరి యోచించుకో ఓ సంఘమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధాలయమా ప్రభు మేఘ సందేశమా వెలగలరాళ్ళతో పరిశుద్ధ ముత్యములతో కట్టబడిన యెరూషలేమా దేవచ్చే నూతన వధువా ఓ సంగమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధాలయమా ప్రభు మేఘ సందేశమా. ప్రైజ్ ది లార్డ్.